Krishna Chaitanya garu, please come forward sir and welcome on to the stage. Krishna Chaitanya garu, Kerala Ayurveda Panchakarma, భీమవరం నుంచి విచ్చేసినటువంటి వారిని అవార్డుని అందుకోవాల్సిందిగా సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మీరు అందిస్తున్నటువంటి సేవలు అభినందదాయకం. మరి ఈ సందర్భంగా ఏఎన్ఎన్ మరియు మహావారు నిర్వహిస్తున్నటువంటి ఈనాటి అవార్డ్ ఫంక్షన్లో వారిని అవార్డు అందుకోవాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. కృష్ణ చైతన్య గారు ఫ్రమ్ కేరళ ఆయుర్వేద పంచకర్మ భీమవరం నుంచి విచ్చేసినటువంటి అతిథి వర్యుల చేతుల మీదుగా అవార్డుని అందుకుంటూ ఉన్నారు డాక్టర్ కృష్ణ చైతన్య గారు. Put your hands together, dear ladies and gentlemen. Give them a big round of applause. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. మాది సరిగ్గా నేను ప్రాక్టీస్ చేసేది భీమవరం. ఓకే సార్. అండ్ మీ ప్రొఫెషన్ గురించి చెప్పండి. నాది ప్రొఫెషన్ సరికి బిఎంఎస్ డాక్టర్. తర్వాత నేను ఆయుర్వేద పంచకర్మలో స్పెషలైజేషన్ చేశాను కేరళలో. సో హాస్పిటల్ అనేది 18 years నుంచి భీమవరంలో రన్నింగ్ హాస్పిటల్ ఉంది. సో డిఫరెంట్ డిసీజెస్కి, క్రానిక్ డిజార్డర్స్కి, ముఖ్యంగా వచ్చేసరికి ఆపరేషన్ లేకుండా సక్సెస్ఫుల్గా స్పైనల్ ప్రాబ్లమ్స్కి 16 years నుంచి నేను సక్సెస్ఫుల్ రేట్లో ఉంది మన హాస్పిటల్. 16 years నుంచి మంచి ఫీల్డ్లో ఉంది. అండ్ L3, L4 సంథింగ్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సార్, సో వాటి గురించి మీరు ఏం చెప్తారు? కామన్గా ఈ రోజుల్లో డిస్క్ ప్రాబ్లం అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అయిపోయింది. పూర్వంలో అయితే కనుక ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళు కామన్గా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. సో ఈ రోజుల్లో మనము ఓవర్ టైం సిట్టింగ్ కానీ లాంగ్ టైం మన యొక్క ప్రొఫెషన్ ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో దాని నుంచి ఏజ్తో నిమిత్తం లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా ఆయుర్వేదిక్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో వాటిని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మోర్ ఓవర్ అందరూ ఇంగ్లీష్ దానికే వెళ్ళిపోతున్నారు, ఇంగ్లీష్ మెడిసిన్స్కే. సో ఆయుర్వేదిక్ గురించి అందరికీ అంతగా తెలియదు. అండ్ పాత వాళ్ళకైతే తెలుసు సార్. మీరు కొత్త వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సో ఆయుర్వేద అనేది కొత్తగదేమీ కాదు, పాతదే. మనము పుట్టినప్పటి నుంచి ఆయుర్వేదిక్లోనే ఉంటాము. సో చిన్నప్పటి నుంచి మనము ఒక వామ్ వాటర్ తీసుకున్నా, లేకపోతే చిన్నప్పుడు ఫీడింగ్ తీసుకుని ఏదైనా కానీ ఆయుర్వేదిక్ బేస్లోనే మన ఇండియన్ సిస్టంలో ప్రతి ఇంట్లో కూడా బేస్ అయి ఉంటుంది. సో ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది, లేకపోతే క్రానిక్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్స్, ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్లో చెప్పినట్లుగా ఫాలో అయితే లాంగ్ లైఫ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆయుర్వేద అనేది ఇట్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. హౌ టు లాంగ్ లైఫ్ అనేది చెప్పడానికి ఆయుర్వేద అనేది ఉంది. సార్ ఆయుర్వేదం అంటే ఋషుల నుంచి మనకు తెలిసిందే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది టెక్నాలజీ, దానిలో ఎలా ఉంది? సో ఏది వచ్చినా కానీ బేస్ అనేది ఆయుర్వేదిక్ సిస్టమ్ నుంచే ఏ మెడిసిన్ అయినా వచ్చింది. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ వచ్చేసరికి ఆయుర్వేదానే. సో ఎప్పటికైనా ఎవర్ గ్రీన్ ఆయుర్వేదానే. సార్ మీకు ఈ ఫీల్డ్లో ఈ అవార్డు రావడం ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? నాకు ఈ అవార్డు అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా వర్క్ అనేది ఇంకా పెంచుకుంటానికి, ఇలా ఇంకా ఎక్కువ సేవలు చేసి ఇంకా మంచిగా అందరికీ హెల్ప్ చేయడానికి, ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేయడానికి ఇది మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Yeah, hi sir. First of all, I congratulate on your success. And ఈ అవార్డు రావడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అవార్డు అనేది పూర్తిగా మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీ మెంబర్స్కి డెడికేట్ చేస్తున్నాను ఫస్ట్ థింగ్. సో నేను ఇలా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టే ఫస్ట్ థింగ్ చెప్పాలి. సో ఈ స్టేజ్లో రావాలన్నా, ప్రతిరోజు నేను ఇలా హ్యాపీగా ప్రాక్టీస్ చేయాలన్నా కూడా మా వైఫే మెయిన్ ఇది. సో తన యొక్క సపోర్ట్ అనేది ఆల్వేస్ నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ సార్ ఆయుర్వేదిక్లో ఇంకా మీ సర్వీసెస్ ఎలా ఉండబోతున్నాయి? సో ఆయుర్వేదిక్ అనేది మన యొక్క జీవన శైలి అంటే ఎలా ఉండాలి ఏంటనేది. సో దాని గురించి నేను రోజు యూట్యూబ్ ఛానల్లో నేను అందరికీ చెప్తూ ఉన్నాను. సో ఇంకా మంచిగా ప్రజల్లోకి ఆయుర్వేదాన్ని ఫాలో అయ్యి, అంటే రోగం వచ్చినప్పుడు మాత్రమే వైద్యం తీసుకోకుండా ఆ వ్యాధి అనేది రాకుండా ఉండటానికి ఎలా అనేది మనం చేయాలి అనేది ఆయుర్వేదంలో పూర్తిగా చెప్పబడింది. అది ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. నేను అది అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.